ఖచ్చితంగా గువ్వల బాలరాజు ఒక్కడిగానే బయలుదేరిండు. ఈరోజు 2 సీట్లతోనన్నా నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతా ఉన్నా. టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఒక్కడనే వచ్చినా, అచ్చంపేటకు నేనే గులాబీ జెండాను తీసుకుపోయినా, ఆ వాతావరణాన్ని నెలకొల్పిన. నిర్మించినటువంటి వాళ్లకు కూల్చడం పెద్ద పని కాదు, కానీ కుట్రదారుని కాదు కాబట్టి కూల్చడం ప్రయత్నం కాకుండా నాకు సహకరించినటువంటి వాళ్ళను సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించాలి, వాళ్ళ మన్ననలు పొందాలి. ఒక ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి ప్రజాస్వామ్యబద్ధంగా నాకు సేవ చేసినటువంటి వాళ్ళ కృతజ్ఞత చాటాలని, పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరగట్లేదు అని చెప్పేసి నా పైన అసలు సిసలైనటువంటి నాతో పాటు కలిసి నడిచినటువంటి యువతీ యువకులు ఎక్కడెక్కడైతే పోటీలో ఉన్నారో వాళ్ళని నేను గెలిపిస్తే ఈరోజు వచ్చి కేటీఆర్ గారు సన్మానం చేస్తూ వేటకారంగా మాట్లాడినరు. ఇక సామెతలు చెప్పుకుంటూ పోతే వాళ్ళు ముఖం తల కూడా పైకి ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత నాకు సమయం ఇవ్వండి. కేటీఆర్ గారు కాదు కదా, రేవంత్ రెడ్డి చరిత్ర కూడా బయట పెడతా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలను గెలిపించుకునే విధంగా ఒక నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తా. మొత్తం సమాజాన్ని సంఘటితం చేసేటువంటి విషయంలో నా నిబద్ధతను చాటుతా. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రజలకు విడమర్చి చెప్తా. భవిష్యత్తులో కాషాయ జెండా రెపరెపలాడే విధంగా చేస్తా. అప్పుడు కేటీఆర్తో మనం చర్చ పెడదాం.